హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కొద్దిగా సోడా ఉప్పు, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. వేసుకొని కొద్దిగా వాము కూడా వేస్తున్నాను. వాము కూడా వేసుకొని మొత్తము ఇలా కలుపుకోవాలండి. వంకాయల్ని సన్నగా కట్ చేసి వేసానండి, పువ్వులాగా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా వంకాయ బజ్జీలు వేసారో కామెంట్ చేయండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తము. ఇదిగోండి, పిండి అయితే రెడీ అయిపోయింది. వంకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వంకాయని ఇలా శనగపిండిలో ముంచి వేస్తున్నాను. చాలా బాగా ఉన్నాయండి బజ్జీలు మాత్రం. టేస్ట్ సూపర్గా ఉంది. నార్మల్ బజ్జీలు లాగానే వేసుకోవచ్చు, కాకపోతే మిరపకాయ ప్లేస్లో వంకాయతో వేసుకోవచ్చు. సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇలా ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.